జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా ప్రాంతంలో 2,55,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కానీ రుణమాఫీ అయింది మాత్రం కేవలం 83,000 మంది రైతులకు. అరవింద్ ధర్మపురి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గట్కేసర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన. నారాయణఖేడ్ సిఐఎస్ఐ ప్రతి మండలాల యొక్క ఎస్ఐలు పోలీసులు వాహనాలను తనిఖీ. రాష్ట్ర డీజీపీని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే మా ప్రాంతంలోని 2,55,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కానీ రుణమాఫీ అయింది మాత్రం కేవలం 83,000 మంది రైతులకే. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. మన ప్రాంతంలో మన జిల్లాలో 2,55,000 రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 83,000 అంటే 1/3 30% రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటే 2 లక్షలు ఇస్తారట. వాళ్ళు కట్టరా మీకెందుక? నువ్వు 2 లక్షలు నువ్వు రుణమాఫీ చేయాలి కదా, అంటే ఆ పైసలు తీసుకొని ఇటు ఇస్తాడా? రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని నాకు తెలుసు. ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అటు తీసుడు ఇటు అందించుడు రేవంత్కి అలవాటే కదా. ఇప్పుడు అది ఇక్కడ రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా? మా గంగన్న అంటుండే రొటేషన్ రేవంత్ రెడ్డి RRR అట. సో ఈ రకంగా రైతుల్ని మభ్యపెట్టడము, మహిళల్ని మభ్యపెట్టడము, వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు? ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గట్కేసర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, అబద్దాల మాటలతోటి కాలం వెళ్లదీస్తున్న రేవంత్ రెడ్డి గద్దె దిగే రోజు దగ్గర పడిందని గట్కేసర్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ధర్నాకు దిగిన బీఆర్ఎస్ మరియు ధర్నాలో పాల్గొన్న రైతులు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రైతు లేనిదే రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు రైతు రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రైతు లేనిదే రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో డీఎస్పీ వెంకటరెడ్డి, నారాయణఖేడ్ సిఐఎస్ఐ ప్రతి మండలాల యొక్క ఎస్ఐలు కూడా పోలీసులు వాహనాలను తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా నారాయణఖేడ్లోని నిన్న జరిగినటువంటి తనిఖీలు వాహనాలకు పేపర్లు సరిగా లేకపోవడంతో వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా వాహనాలకు నంబర్ ప్లేట్ లేనిచో బండ్లను సీజ్ చేస్తామన్నారు. తనిఖీల్లోని భాగంగా డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. Down. Up. Down. नंबर प्लेट down. Up. Down. नंबर प्लेट రాష్ట్ర డీజీపీని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు నిన్న తిరుమలగిరిలోని కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై చేసిన దాడిపై ఫిర్యాదు, రాష్ట్రంలోని బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని నాయకులు అన్నారు. పోలీసులు స్వయంగా ధర్నా శిబిరంపై దాడి చేయటం, టెంట్ పీకి వేయటం వంటి కార్యక్రమాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్షీణించినటువంటి శాంతి భద్రతలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై మరియు ఇతర జర్నలిస్టులపై దాడి చేసిన విషయంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రమేయం వల్ల ప్రతిపక్ష నాయకులపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు మరియు చేస్తున్న హింసపై ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీసు అధికారులు పాల్గొనడం గురించి నేతలు గుర్తు చేశారు. కొంతమంది రైతులకు రుణమాఫీ వాళ్ల ఖాతాల్లో జమ కాకపోవడం వాస్తవం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమ కాని మాట వాస్తవం. ఈ 2 లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టని కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమ కాని మాట నిజం. మా ఓపికను పరీక్షించవద్దు, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. విజ్ఞప్తి ఒకటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటా ఉన్నాడు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బదనాం చేసి ఇవాళ తానేదో 4 రోజులు పదవిని కాపాడుకోవాలనుకుంటా ఉన్నాడు. ఇది మంచిది కాదు వ్యవస్థలకి. ఈ రకంగా అండగా నిలబడ్డామనే మాట కూడా చెబుతూ సోషల్ మీడియాలో కూడా మా తమ్ముళ్ల మీద కేసులు కానీ ఇంకోటి కానీ జరిగితే తప్పకుండా మేము కూడా అంతే స్థాయిలో స్పందిస్తాం. భవిష్యత్తులో ఇదే రకమైన ఒరవడి కనుక కొనసాగితే మాకు కూడా తప్పదు, చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అనే మాట కూడా డీజీపీ గారికి చెప్పాం. అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కూడా చెప్పాం. 10 ఏళ్లు శాంతియుతంగా రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళం మేము. రాష్ట్రాన్ని 14 ఏళ్లు కొట్లాడి తెచ్చిన వాళ్ళం మేము. ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినవద్దు అనే ఆరాటంతోనే సంయమనంగా ఉన్నాం. నిన్న కావాలంటే మా తమ్ముడు ఒక కనుసైగ చేస్తే యాదరి కిషోర్ గారు 500 మంది ఆ 50 మందిని పొట్టు కొట్టేటోళ్ళు. కానీ మేము శాంతియుతంగా నిరసన చెప్పాలనుకున్నాం, రైతుల పక్షాన ఉండాలనుకున్నాం, మేము నిలబడ్డాం శాంతియుతంగా. కానీ మా సహనాన్ని, మా మంచితనాన్ని, తెలంగాణ మీద మాకున్న ప్రేమను చాతగాంతనంగా, మా అసమర్థతగా, మా ఓపికను పరీక్షిస్తే మాత్రం చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు. అప్పుడు మమ్మల్ని నిందించవద్దని చెప్పి కూడా డీజీపీ గారికి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ డిమాండ్ తో దిగొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వంలోని ₹1 కోటి పరిహారం, అదే తరహాలో అచ్యుతాపురం ప్రమాద బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ డిమాండ్ కి
తలోకి అచ్యుతాపురం ప్రమాద బాధితులకి ₹1,00,00,000 పరిహారం ప్రకటించిన కూటమి ప్రభుత్వం ప్రమాద బాధితులని ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన వైఎస్ జగన్ బాధితులకు అందుతున్నటువంటి వైద్యం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము అధికారంలో ఉండగా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎల్జీ పాలిమర్స్లో బాధితులకు ఏ విధంగా అయితే ₹1,00,00,000 పరిహారం అందించామో ఇప్పుడు కూడా అదే విధంగా పరిహారాన్ని అందించాలని, లేనట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం. ప్రభుత్వం ఇటుకేలకు దిగవచ్చి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తున్న గ్రౌండ్ ఫ్లోర్కి ఎఫెక్ట్ కారిడైర్లోకి ఇన్స్టెంట్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ మీరు గ్రౌండ్ మీరు కారిడార్ ఫస్ట్ ఫ్లోర్లో జరిగినట్లు సార్. ఫస్ట్ ఫ్లోర్లో జరిగిన లాస్ట్ పైకి కూడా వెళ్ళారు సార్. ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. సో లక్కీగా షిఫ్ట్ చేంజ్ ఓవర్ కాబట్టి కొంచెం ఏరియాస్లో షిఫ్ట్ చేంజ్ ఓవర్ జరగడం వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. కొంచెం ఏరియాస్లో షిఫ్ట్ చేంజ్ ఓవర్ ఫార్చునేట్గా బట్ ఆల్ ఆఫ్ దెమ్ గాట్ లైక్ బ్లాస్ట్ ఇంజరీస్. మల్టిపుల్ గ్లాస్ పార్టికల్స్ ఇవన్నీ కూడా చుట్టూ మొత్తం స్ట్రక్చర్ ఉన్నాయి సార్. చెయ్య కట్టేలో సార్ గుర్చుకున్నాము. త్రీ టైప్స్ ఆఫ్ ఇంజరీస్ సార్. మొత్తం త్రీ టైప్స్ మెయిన్గా 3-4 టైప్స్ ఆఫ్ ఇంజరీస్. లాస్ట్ అవసరం వల్ల మల్టిపుల్ కట్స్ అయిపోతాయి. రెండోది కొంతమందికి ఫ్రాక్చర్స్ లేకపోతే దగ్గర ఇంజరీస్ జాయింట్ ఇంజరీస్ జరిగాయి సార్. మూడోది ఆ స్మోక్ ఇవన్నీ ఇన్హేల్ చేస్తాం వల్ల సూట్ అంతా కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది వల్ల ఆవేశం ఇవన్నీ కూడా వస్తుంది. These are the 3 types of effects. Don't know, sir. But everyone is having different theories. We don't have an official comment as of now. Max of people have attended here, sir. Roughly we had 25 people who came here, out of which 5 were very serious, so we did a primary for them to higher center. One died here. Yes, sir. Very well, sir. One died here, where resuscitating, sir. With 19 people are here.
and their status. They will require, sir. The main symptom is pain. Chala suffering in the స్లాబ్ లేదు, స్లాబ్ మధ్యలో స్లాబ్ పైన మధ్యలో స్లాబ్ పెట్టి స్లాబ్ చిన్న వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు? మిగతా పిల్లలు చాలా కొత్త సార్ いい
ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము అధికారంలో ఉండగా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎల్జీ పాలిమర్స్లో బాధితులకు ఏ విధంగా అయితే ₹1 పరిహారం అందించామో ఇప్పుడు కూడా అదే విధంగా పరిహారాన్ని అందించాలని, లేనట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం. ప్రభుత్వం ఇటుకేలకు దిగవచ్చి బాధిత కుటుంబానికి ₹1 కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తున్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా ప్రాంతంలో 2,55,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కానీ రుణమాఫీ అయింది మాత్రం కేవలం 83,000 మంది రైతులకు. అరవింద్ ధర్మపురి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గట్కేసర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు నిరసన. నారాయణఖేడ్ సిఐఎస్ఐ ప్రతి మండలాల యొక్క ఎస్ఐలు, పోలీసులు వాహనాలను తనిఖీ. రాష్ట్ర డీజీపీని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.